పెద్దబ్బాయి. మా పెద్దబ్బాయి అయితే విడిగా అయితే చెప్పినాడండి. మేము కళ్యాణ మండపం కాడికి అయితే వచ్చామండి. దండపోడు విశిష్ట కళ్యాణ మండపం అండి. మేము ఎక్కడికైతే వచ్చామండి. పెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తారండి. ఈ సమయంలో వరుడు కరుణా
వధువు కొరకు వచ్చిన ప్రార్థన చేసి వారి కూడా కూర్చోబెడదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవ, మీ గణనామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఆయన వరునికి జతపరచడానికి వధువును తీసుకుని వచ్చినాం. ఆయన వెతికి మీద కూర్చోబెట్టి ఉండగా దీవించి ఆస్వాదించి వారు జతపరచబడబోతున్నటువంటి సమయాన్ని ఆస్వాదిస్తూ దేవుని యొక్క మహిమలో స్త్రీలుగా ముందు కొనసాగడానికి సమయం అంతా కూడా దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి వధువులు కూర్చోవలసింది ప్రార్థన తెలియజేస్తున్నాను. వారితో పాటు మనం కూడా కూర్చున్నాం. వెరీ గుడ్. పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది, దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది. ముప్పడి శ్రీను గారు, శ్రీమతి దుర్గా గారి దంపతుల ఏకైక కుమార్తె నిర్మల అనే ఈ కన్యక, వీరిద్దరూ పరిశుద్ధ వివాహ స్థితిలో జత చేయబడు నిమిత్తమై మన ఎదుట నిలవబడి ఉన్నారు. వీరి వివాహం యథావిధిగా జరపకూడదు అని క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానివ్వండి, మన భారతదేశ చట్ట ప్రకారం కానివ్వండి, హేతు ఏదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే చూపవలెనని సభకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో 3వ ప్రకటన. ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే, వీళ్ళిద్దరూ ఈ విధంగా వివాహ వ్యవస్థలో జత చేయబడకూడదు అని ఎవరికైనా అభ్యంతరం ఉంటే దాన్ని ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు మౌనంగా ఉంటే మరి ఎప్పటికీ మౌనులై ఉండవలసిందే. మీ మౌనం అంగీకారంగా నేను భావిస్తున్నాను. మీరందరూ ఈ పరిశుద్ధ వివాహాన్ని సమ్మతిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. రవితేజ, నిర్మల, మీరిద్దరూ ఈ పరిశుద్ధ వివాహ జీవితముల గురించి ఒక దినం దేవుడికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా ఆటంకం ఉన్న యెడల దాన్ని ఇప్పుడే చెప్పాలని గట్టిగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. సార్, ఏమైనా ఆటంకం ఉందా? ఏం లేదండి. అమ్మా, నీకు? మేము పెళ్ళాడడానికి వచ్చాం ఫస్ట్ గారు. మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ ఏమిటి, త్వరగా పెళ్ళేదో చేసేయండి, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని రవితేజ ఏమాత్రం ఆలోచించకుండా వారి సమ్మతిని తెలియపరిచారు. అలాగే నిర్మల కూడా తన సమ్మతిని తెలియపరిచారు. వివాహం చేసేద్దాం. మన భారతదేశ సాంప్రదాయంలో కన్యాదానం అనే వాడుక ఉంది. కన్యాదానం అంటే కన్యను అప్పగించడం. క్రైస్తవ సాంప్రదాయంలో దాన్ని దానం అనం కానీ అప్పగింతలోని మాత్రమే అంటాం. నిర్మల అను ఈ కన్యను రవితేజకు అప్పగించువారు తల్లిదండ్రులు లేక సంరక్షకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదే సమయంలో రవితేజ తల్లిదండ్రులు లేక సంరక్షకులు వేదిక మీదకి రావాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. తన జీవిత భాగస్వామిగా నిర్మలాను వివాహం చేసుకోవడం మీకు సమ్మతమేనా? సముద్రం అభ్యంతరాలు ఏం లేవా? అమ్మ, మీకు అభ్యంతరం ఏం లేదా? కోడల్ని కూతుర్లా చూసుకుంటారా?
శ్రీను గారు, మీ కుమార్తె నిర్మల రవితేజ జీవిత భాగస్వామిగా ఉండడం మీకు సమ్మతమేనా? మాకు సమ్మతం ఉంది. అభ్యంతరం ఏం లేదా? అభ్యంతరం ఉంది. అమ్మా మీకు ఇష్టమే, అభ్యంతరాలు ఏం లేవు. అమ్మాయి కుడి చేయి పట్టుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి, మీరు అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. తల్లిదండ్రులు వారి సంపూర్ణ సమ్మతిని తెలియపరుస్తూ వారి కుమార్తె కుడి చేతిని రవితేజకు అప్పగించి ఉన్నారు. రవితేజ తల్లిదండ్రులు కూడా వారి సంపూర్ణ సమ్మతిని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రవితేజ, నిన్ను నమ్మి వాళ్ళ అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న ఈ కుడి చేయి అప్పగించారు. గట్టిగా పట్టుకోవాలి, మరి ఎప్పుడు వదలవా? నువ్వే చెప్పస్తున్నావు. నిర్మల, నీ కుడి చేతిని రవితేజలో పెట్టడం ద్వారా నీ తల్లిదండ్రులు సార్కి అప్పగించేశారు. ఈయన చేతుల్లోనే ఉండిపోవాలి, ఎప్పుడు వెనక్కి లాగేసుకోవాలి. జీవితం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే శ్రేష్టమైన ఒప్పందం, ఒడంబడిక. రవితేజ అలాగే నిర్మల వారి జీవితానికి సంబంధించిన ఒక ఒడంబడిక చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఇప్పుడు జాగ్రత్తగా విందాం. వింటే ఎప్పుడైనా అడగొచ్చు, పెళ్లి రోజు అలా చెప్పేవి ఇప్పుడు ఇలా చేస్తున్నావు అంటే ఇప్పుడు వినాలి. సార్ నేను వింటే కూడా మర్చిపోతానండి అని ఎవరైనా అనుకుంటే వీళ్ళ ప్రమాణాలు మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసేసుకోండి. రవితేజ ఏమని ప్రమాణం చేశాడో రికార్డ్ అయిపోవాలి. నిర్మల ఏమని చెప్పిందో రికార్డ్ చేసేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుదాం. ఈరోజు మీరు చేస్తున్న ఈ ప్రమాణం మీ జీవితానికి సంబంధించిన ఒడంబడిక కాబట్టి స్పష్టంగా చెప్పండి. ఒకరి మొక్కల్లో ఒకరు చూస్తూ చెప్పండి. నేను చెప్పినవన్నీ పెదాలతో కలిగేయకండి, అది మీ హృదయానికి నచ్చితేనే చెప్పండి. అన్నా, ఎవరు చెప్తున్నారో వారి చేయి పైన ఉండాలి. నువ్వే చెప్తావా? చేయి తిప్పేసావు కదా, నువ్వే చెయ్యాలా? ఎవరు చెప్పారు? బామర్ది బోల్డ్ నేర్పించేది పట్టుకోండి సార్. రవితేజ ప్రమాణం చేయాలట, ఆయనే చెప్తున్నాడు. సరే, ఆయన ఏం చెప్తాడో జాగ్రత్తగా విన్నాం. ఎవరిని చూడాలా? మమ్మల్ని మేము ఎవరం లేవు, మీరిద్దరే ఉన్నారు, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఓకేనా? రవితేజ అను నేను, రవితేజ అని నేను, నిర్మల అను నిన్ను, నిర్మల అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందు లేమియందు ఆరోగ్యమందు అనారోగ్యమందు సుఖ దుఃఖముల యందు నిన్ను ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింపునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో సార్ ప్రమాణం? మీ వైపు ఎలా అయింది నేను చెప్పకుండా. నిర్మల అమ్మా, విన్నావా ప్రమాణం? పాస్ అయిపోయినా? పాస్ అయిపోయావు సార్. నిర్మల గారు చెప్పారు కానీ పాస్ అయ్యావు. నిర్మల గారు కూడా ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విందాం.
నిర్మల అను నేను రవితేజ అను మిమ్మును ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందు లేమియందు ఆరోగ్యమందు అనారోగ్యమందు సుఖ దుఃఖములయందు మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ లాగున జరిగించునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు ప్రమాణము చేయించున్నాను. ఎవరితో ప్రమాణం? అదే ఆశా పేలా అసలు పేలైనా పాస్ అనుకుంటాను ఈ రోజు నుంచి. మీ ప్రమాణములను మేము విని ఉన్నాము. దేవుడు మీ ప్రమాణములను స్థిరపరిచి దీవించి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపించును గాక. సార్ మీ చేతులు వదిలేయచ్చు. గొడవైపోతావు. మీ అందరి ఆసక్తి నాకు అర్థమైంది. రవితేజ షూటులో బూటులో చూడ ముచ్చటగా అందంగా కనబడుతున్నాడు. నిర్మల ముసుగులో కనబడుతూ ఉన్నారు. ప్రమాణం చేసి భారీగా స్వీకరించిన నిర్మల ముసుగును రవితేజ తొలగించి మీకు చూపిస్తాడు. మీరు అలాగే గుడ్లోకి చూసేయకండి. ఆయన ముసుగు తీసి నిర్మల మీకు చూపించినప్పుడు మీరు చప్పట్లు కొట్టండి, వారిని ప్రోత్సహించండి. సార్, అమెరికాలోనైతే ముసుగు తీసిన వెంటనే ముద్దు పెట్టాలి. ఫోటోగ్రాఫర్లకి ఒక ఫోటో కావాలంట. కాబట్టి ముసుగు తీసిన వెంటనే నుదుటి మీద పెట్టు వాళ్ళ ఫోటో తీసుకోవడానికి. సరేనా? చెప్పట్లేదు కొట్టలేదు. సార్, నేను ఒక్కసారి ముందు పెట్టమన్నందుకు నువ్వు 3 సార్లు పెడతావా? ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహానికి గుర్తుగా మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రములు, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఒక రింగ్ కూడా సిద్ధం చేయబడి ఉంది. ప్రార్థిద్దాం. దేవుడు ఈ వస్తువులపై తన అభిషేకం నుంచి బిడ్డలకు దీవెనకరంగా మార్చులాగున మనం అందరూ ఏకీభవిద్దాం. గల దేవ, కరుణా సంపన్నుడ, రవితేజ నిర్మల జీవితంలో ఈ మధురమైన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కృపలో మీ చిత్తానుసారంగా మీ నిర్ణయ ప్రకారం వారిద్దరూ ఒకరితో ఒకరు మంచి ప్రమాణములు చేసుకుని ఉన్నారు. ఆ ప్రమాణములను స్థిరపరచండి. ఏ మాటలైతే, ఏ భాషలైతే ఒకరితో ఒకరు చేశారో అందులో నిలకడగా ఉండటం వారికి నేర్పించండి. తండ్రి, ఈ వివాహం కొరకు సిద్ధం చేయబడిన ఈ వస్తువులపై మీ అభిషేకం ఉంచండి. వారి దాంపత్య జీవితానికి మేలుకరంగా మార్చమని యేసు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి.
రవితేజ ఈ వివాహ సంబంధమైన మంగళసూత్రం నిర్మల మెడలో ఈ మంగళసూత్రాన్ని ధరింప చేస్తూ ఉండడం మనమందరం చప్పట్లు కొడదాం. ఆర్కెస్ట్రా వాళ్ళు చప్పుడు చేస్తాం. కరెక్ట్గా తాళగట్టే టైం అయితే పెళ్ళికొడుకు కరెంట్ అయితే పోయిందండి. మనకి సౌండ్ సిస్టమ్ అనేది ఒకసారిగా ఆగిపోయిందండి. కరెక్ట్గా టైంకి అయితే ఏమీ లేకుండా అయిపోయింది. పెళ్ళికొడుకు అయితే పెళ్ళికూతురికి అయితే తాళ్ళైతే కట్టేస్తున్నాడు. ఇవ్వండి 3 ముళ్ళు వేసేస్తున్నాడు. ఈ టైం సౌండ్ సిస్టమ్ ఉంటే చక్కగా మంచి మ్యూజిక్ అయితే ఆయిద్దిరండి ఆర్కెస్ట్రా వాళ్ళు. సమయానికి కరెంట్ లేకపోవటం వల్ల చాలా హెల్త్గా ఉంది. నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపజేసి మిమ్మల్ని గణపరిచి నా సమస్తములో పాలిభాగస్తుడిగా చేసుకొనుచున్నాను. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాడు తల ఉంచండి. ఒక దండ ఎక్కువ ప్రేమ ఉన్నవాడు తల ఉంచండి. ఇద్దరికి ఎక్కువ ఉంది. సరే ఎక్కువగా చెప్తాను. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు మొదటి దండ వేయండి. నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే. రవితేజ అలాగే పెద్దలు వారిని సకలాశీర్వాదములకు కారణభూతులకు మా ప్రియ పరిశుద్ధ పరలోక తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన వందనాలు చెల్లిస్తూ అయ్యా రవితేజను నిర్మలాను ప్రభా అయ్యా చెంతపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా అయ్యా ఇది మొదలుకొని తండ్రి వారి జీవిత పర్యాంతం వరకు అయినా నీ యందు నమ్మికను యథార్థతను పరిశుద్ధతను కొనసాగిస్తూ అయ్యా సంఘానికి సమాజానికి కుటుంబానికి తండ్రి దీవెనకరంగా మీరు మార్చమని అయ్యా ఇంత గొప్పటి వివాహ
కార్యక్రమాన్ని జరిగించిన ఈ దాసులను దీవించి ఆశీర్వదించమని అయ్యా చేయించిన బంధువులు దీవించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన ఇదిగోండి, ఇక్కడైతే పెళ్ళి కొడుకు తల్లి అలాగే వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ అయితే అక్షింతలు వేసి అయితే పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తున్నారండి. ఇప్పుడైతే ఫోటోలు కూడా దిగుతున్నారండి నలుగురు కలిసి. ఇంకొచ్చిన చుట్టాలు అయితే అందరూ భోజనాలు అయితే చేసేస్తున్నారండి. ఎవరికేం కావాలో అందరికీ అడిగి అయితే క్యాటరింగ్ వాళ్ళు అయితే వడ్డిస్తున్నారండి మంచిగా. మా ఇటు చూడు, మా ఇటు చూడు, హాయ్ చెప్పు. ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇటు బాబా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇటు చూడు, హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పు.
వదిన మా అన్నయ్య వీళ్ళ అబ్బాయి పెళ్ళికైతే వచ్చాం, మా నాన్నగారి పెళ్ళికైతే మేమైతే హాయ్ చెప్పండి. ఆగండి. హాయ్ చెప్పండి. సార్ బాగా